శ్రీ విఘ్నేశ్వరాయ నమః. కార్తీక పురాణం 4వ అధ్యాయం. దీపారాధన మహిమ. జనక మహారాజు మహర్షి మాటలు విని మహదానందముతో, మహాతపస్వి, తమరు తెలియచేయు ఇతిహాసము విన్న కొలది తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలేనో, ఎవరిని పూజించవలేనో నాకు తెలియచేయండి అని అడుగగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పనారంభించారు. జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చెయ్యవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. శివకేశవుల ప్రీతి కొరకు శివాలయమున గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చెయ్యవచ్చును. సూర్యాస్త సమయములో శివకేశవుల సన్నిధిలో ఆవు నేతితో గాని, కొబ్బరి నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఆముదముతో కానీ దీపారాధన చెయ్యవచ్చును. దీపారాధన ఏ నూనెతో చేసిననో మిగుల పుణ్యాత్ములగుగాను, భక్తిపరులుగాను, అష్ట ఐశ్వర్యములు కలిగి శివసన్నిధికి వెళ్ళుదురు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి అని ఈ విధముగా చెప్పసాగాడు. కార్తీక దీప మహిమ. పూర్వము పాంచాల దేశము పాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞయాగాదులు చేసినా అతడికి సంతానవంతుడు కాలేదు. సంతానము లేదనే బాధ అతడిని వెంటాడుతుంది. ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పలాదుడనే మునిపుంగవుడు వచ్చి, పాంచాలరాజా, నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడుగగా, ఋషిపుంగవా, నాకు అష్ట ఐశ్వర్యములు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నవి. నా వంశం నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించిపోవచ్చున్నాను అని చెప్పగా, అప్పుడు మునిపుంగవుడు, ఓ రాజా, కార్తీక మాసము నా శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసినచో నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. వెంటనే పాంచాలరాజు అది కార్తీక మాసం కావడంతో పుత్ర ప్రాప్తికై అతి భక్తితో తన రాజ్యములోని శివాలయములలో కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసే విధంగా చాటింపు వేయించి, తాను కూడా కార్తీక మాస దీక్ష వహించి నియమానుసారముగా వ్రతము చేసి దాన ధర్మములతో ప్రసాదములను ప్రజలకు పంచిపెడుతూ నెల రోజులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశాడు. ఆ పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి నవమాసము నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కన్నది. రాజదంపతులు ఎంతో సంతోషించి తన దేశమంతటా పుత్రోత్సాహము చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునికి సత్రజిత్తు అని నామకరణము చేసి అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. రాకుమారుడు సత్రజిత్తు దినదిన ప్రవర్తమానుడై అన్ని శాస్త్రములు, ధనుర్విద్య, కత్తిసాము మొదలగు అన్ని విద్యలు నేర్చుకొనెను. కాని యవన దశలో దుష్టుల సాహసము చేతను, తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి నచ్చిన స్త్రీలను బలత్కరిస్తూ, ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంఛను యథేచ్ఛగా తీర్చుకునిచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు, విని విననట్లు ఉన్నారు. సత్రజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవారిని చంపుతానని కత్తిపట్టుకొని ప్రజలను భయపెట్టుచుండెను. ఆ విధముగా తిరుగుచుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూచుట జరిగినది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, ఎంతో రూపవతి. అట్టి స్త్రీ కంటపడకుండా రాజకుమారుని మనస్సు కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేయగా, ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకుని పోయినది. ఈ విధముగా వారు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత సమయములో కలుసుకొనుచు తమ కామవాంఛలను తీర్చుకొనుచుండిరి. ఇట్లు కొంతకాలము జరిగినది. కొంతకాలానికి ఈ సంగతి ఆమె భర్తకు తెలిసినది. పసిగట్టి భార్యను, రాజకుమారుని ఒకేసారి చంపవలేనని నిశ్చయించుకుని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు వేచియున్నాడు. ఒక రోజున ఆ ప్రేమికులిద్దరూ ఒక శివాలయమున కలుసుకొనవలేనని నిర్ణయించుకొని ఎవరికి వారు విడివిడిగా అచ్చడికి బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు. ఆ కామకులిద్దరూ గుడిలోకి రాగానే ఆ గది మొత్తము చీకటిగా ఉన్నది. దీపం ఉంటే బాగుండును కదా అని
రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదం ప్రమిదలో ముంచి దీపమును వెలిగించినది. అదే అదనుగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని శివలింగం ముందు పడి మరణించాడు. వారి పుణ్యము కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన వారిని తీసుకుని పోవుటకు శివదూతలు యమదూతలు వచ్చారు. యమభటులు బ్రాహ్మణుని ఈడ్చుకొని తీసుకుని పోచున్నగా ఉన్నారు. శివదూతలు ప్రేమికులిద్దరినీ విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుని పోతున్నారు. వారితో బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కామాంధకారముతో కన్నుమిన్ను తెలియక పశువులుగా వ్యవహరించిన ఆ వ్యభిచారులను విమానములో కైలాసమునకు తీసుకొని పోవట చాలా విచిత్రముగా ఉన్నది అన్నాడు. అంతటా యమకింకరులు, ఓ బ్రహ్మణోత్తమ, వారు ఎంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము రోజున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములనియు నశించి పోయినవి కనుక వారిని కైలాసమునకు తీసుకొని పోచున్నాను. నీవు ఈ కార్తీక సోమవారం రోజున దీపారాధన చెయ్యలేదు కనుక నీకు నరకము ప్రాప్తించినది. ఈ మాటలు విన్న రాజకుమారుడు పశ్చాత్తాపముతో, అలా ఎన్నటికి జరగనివ్వను. తప్పులు చేసిన మాకు మోక్షము, సన్మార్గుడైన బ్రాహ్మణునకు నరకమా? తప్పొప్పులు ఏ విధముగా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలముతో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేశాడు. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించుకొని కైలాసమునకు తీసుకుని పోయారు. జనక మహారాజా, వింటివి కదా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగినది. కావున కార్తీక మాసములో శివాలయమున దీపం వెలిగించిన వారికి మరు జన్మ ఉండదు. స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం సంపూర్ణం.